నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన యుగేంద్ర బ్రదర్కి, అల్లయ్య మల్లేశ్వర సిస్టర్కి, టీం అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, అమ్మగారికి కిడ్నీలో స్టోన్ గురించి హాస్పిటల్ జాయిన్ చేసింది కదా, అది కిడ్నీలో ఇన్ఫెక్షన్. ఫస్ట్ జాయిన్ చేసిన రోజు 3.8 ఉంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రిపోర్ట్ చేసి మళ్ళీ బ్లడ్ తీసుకున్నారు. మళ్ళీ రిపోర్ట్ 4.8 వచ్చింది, పెరిగిపోయింది. నేను మీరందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉన్నాను. అమ్మ గురించి ప్రార్థన చేయమని, కిడ్నీలో ఇన్ఫెక్షన్ తగ్గాలని. ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల అమ్మకి కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గింది. ఇప్పుడు 1.0కి వచ్చింది. అమ్మకి నార్మల్ గా ఉంది. కిడ్నీలో ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయింది. అలాగే బీపీ షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది. ఇద్దరికి, అమ్మగారికి నాన్నగారికి ఇద్దరికి. ప్రే చేసి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా జాబ్ విషయంలో కూడా నేను హాస్పిటల్లో జాబ్కి వెళ్ళటం జరుగుతుంది. హాస్పిటల్లో నాకు వెళ్ళిన 2 రోజులకి నేను గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ 2 రోజులకి 3 డేస్కే నాకు మంచి పేరు వచ్చింది. హాస్పిటల్లో వర్క్ బాగా చేస్తున్నాడని చెప్పేసి. యాక్చువల్గా అయితే గైనిక్ మేడం ఎవరిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళదంట, ఏదైనా ప్రొసీజర్ ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు. కానీ దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా, అక్కడ ఉన్న సిస్టర్లందరూ సీనియర్స్, కానీ మేడం ద్వారా ఫాస్ట్నెస్ బాగా నచ్చి మేడంకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. నన్ను వర్క్ అంతా నేర్పించడానికి. గైనిక్ వర్క్ అయితే నాకు రాదు. మేడం నన్ను పిలిపించి, నువ్వు ఫాస్ట్నెస్ గా ఉన్నావు కదా, కొంచెం నేర్చుకుంటే నాకు ఈజీగా ఉంటుంది, నాకు దగ్గరగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నన్ను కోరి ఉన్నారు. మేడం గారు కూడా నన్ను మెచ్చుకున్నారు. 3 days 4 days లోనే నన్ను డాక్టర్స్ నేర్చుకోవడం జరిగింది. నా వర్క్ నాకు చేయాల్సింది అది ప్రజలకి వైద్యం అందించడంలో. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను. నేను రోజు వెళ్ళేటప్పుడు ప్రే చేసుకుంటాను, దేవా నేనైతే నాదైతే ఏమీ లేదు ప్రభా, మీ చిత్తం ప్రభా, నేను వైద్యం చేసే విషయంలో ఏ తప్పు చేయకూడదు. ఏ తప్పు జరిగినా కానీ హాస్పిటల్ గందరగోళం అయిపోయింది. కానీ నన్ను ముందుకు నడిపించండి విశ్వాసంతో అని చెప్పి నేను దేవుని సన్నిధిలో రోజు వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని వెళ్తాను. ఆ రీతిగానే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు వైద్యం చేయటంలో కూడా. అలాగే మా హస్బెండ్ జాబ్ విషయంలో కూడా ఇంతకుముందు ఉన్న కంపెనీలో కంటే ఇప్పుడున్న కంపెనీలో కొంచెం మంచి జాబ్ దేవుడు ఇవ్వటం జరిగింది. అంటే అంతకన్నా ఎక్కువ డబల్ శాలరీ ప్లస్ డబల్. మామూలుగా అయితే కంపెనీలో తన సివిల్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఇప్పుడు పిఎం అనే ప్లేస్ ఇచ్చారు తనకి. దేవుడు అద్భుత రీతిగా మమ్మల్ని వాడుకుంటున్నాడు. మీ అందరూ ప్రేయర్ వల్ల మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అలాగే నా గురించి కూడా మీరు అందరు ప్రార్థన చేయండి. అలాగే సంధ్య సిస్టర్ అని మీకు చెప్పి ఉన్నాను, ఒక సిస్టర్ గురించి, తన అన్యురాలు రక్షణ పొందాలని మీరు అందరు ప్రార్థన చేయండి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నాకు ముందు రోజు కాల్ చేశారు, అమ్మ నేను ఇలా ఎగ్జామ్కి వెళ్తున్నాను, ప్రేయర్ చెయ్యి, నాకు భయం వేస్తుంది, నేను ఎగ్జామ్ ఎలా రాస్తారో తెలియదు అని చెప్పింది. అయితే నేను ఒకటే మాట చెప్పాను, అక్కడ దేవుడి మీద భారం వేయ, నువ్వేం భయపడద్దు, నువ్వు వెళ్ళి మార్నింగ్ 4కి లేచి ప్రేయర్ చేసుకొని, అలాగే నీకు వచ్చిన ప్రేయర్ చేసుకో 2 మాటలు, అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి నువ్వు పైన నువ్వు ఏదైతే సబ్జెక్ట్ పోయిందన్నో ఆ సబ్జెక్ట్ గురించి నువ్వు చదువుకో. ఎర్లీ మార్నింగ్ 4-4:30కి ఆ టైంలో చదువుకున్నావు అంటే కొంచెం నీకు మైండ్ లో ఉండిపోయింది. దేవుడి చిన్న జ్ఞానంతో నువ్వు రాయగలుగుతావు అని చెప్పి నేను ధైర్యం చెప్పాను తను చాలా భయపడిపోయింది. పేపర్ కూడా టఫ్ గా వచ్చిందని చెప్పింది. నేను అడిగాను, ఏం కాదక్క, దేవుడే ఉన్నాడు, నువ్వైతే పాస్ అవుతావు, మా వాళ్ళందరినీ గురించి ప్రేర్ చేస్తున్నారని చెప్పి ఉన్నాను. సరే కమల, అందరినీ ప్రేర్ చేయమని చెప్పి నా గురించి అని చెప్పాను. మీరు కూడా చేసుకోండి అక్క, మేము చేయడమే కాదు, దేవుడు మా ప్రార్థన కాదు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. 2 మాటలు ప్రార్థన చేస్తూ నీకు వచ్చిన దాంట్లోనే నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వైతే పాస్ అవుతావు, నువ్వు దేని గురించి దిగులు పడద్దని చెప్పి
అని తనకి ధైర్యం చెప్పడం జరిగింది. సరే కమలా, నేనైతే భయపడను, నువ్వు చెప్పావు కదా, దేవుడి మీద బాగా వేస్తాను నేను కూడా, మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్పి నాకు చెప్పింది. మామూలుగా అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఆ, ఆ, పూజలు చేస్తారు. వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు అందరూ పూజలు చేస్తారు. తను ఎందుకు అడిగిందో నాకు తెలియదు. ఆ సమయంలో నేను నేను నన్ను అడగటం జరిగింది, కమలా నా గురించి ప్రార్థన చెయ్యి, మీ దేవుడు నాకు మీ దేవుడి విషయంలో నాకు చాలా బాగా హెల్ప్ అయ్యిందని నేను అనుకుంటున్నాను అని చెప్పి నన్ను కోరటం జరిగింది. నీ వేద బ్రదర్కి మల్లేశ్వరికి చెప్పడం జరిగింది. ప్రార్థన చేస్తున్నారు తన గురించి. మీరందరూ తను ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి. తను మన టీంలో జాయిన్ అయ్యి సాక్షిగా నిలబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే వాళ్ళ మామయ్య క్యాన్సర్ ఉందని చెప్పింది. తన గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. తను రక్షణ పొందాలి, మన టీంలో జాయిన్ అవ్వాలని ప్రార్థన చేయండి. అలాగే పాప కూడా స్టడీ విషయంలో ప్రార్థన చేయమని కోరింది. తను ఫస్ట్ క్లాస్ చదువుతుంది. తన గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. తన పేరు తన్విక. అలాగే నా గురించి, మా హస్బెండ్ గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మా అమ్మ మా నాన్న గురించి ప్రార్థన చేసి మీ అందరికి నేను రుణపడి ఉంటాను. అలాగే దేవుడికి రుణపడి ఉంటాను. ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడి గురించి. థ్యాంక్ యూ బ్రదర్. మాకు రుణపడి ఉండకపోయినా పర్వాలేదమ్మా, ప్రభువుకు రుణపడి ఉంటే చాలు. దేవునికే మహిమ. దేవుడు చేసే కార్యాలు మనం చెప్పుకుంటే మన భాష సరిపోదు, అంత గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. మరి ఇంత సమయం తీసుకుంటున్నారంటే సాక్ష్యం లేని జీవితం కూడా నిజంగా మీరు సమయం ఇవ్వట్లేదని చెప్పట్లేదా? నిజంగా సాక్ష్యం లేదా తెలియట్లేదు. ఒకవేళ సాక్ష్యాలు లేనట్లయితే మనం ప్రార్థనలోనికి వెళ్తామండి. దయచేసి మరి మీ సాక్ష్యములు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ బ్రదర్. చెప్పండి అమ్మా. నేను జాబ్కి వెళ్తున్నాను కదా, సండే రోజు కూడా నాకు డ్యూటీ ఉంటుంది. నేను నర్సింగ్ సూపరింటెండెంట్ ఉంటారు కదా, మా మీద ఇన్ఛార్జ్ ఉంటారు కదా వాళ్ళు, నేను ఫస్ట్ సండే రోజు సంస్కారాధన తీసుకోవాలని చెప్పేసి నేను అక్కడ ప్రే చేసుకొని అడగటం జరిగింది. మేడం మీ లీవ్, ఫస్ట్ సండే నాకు లీవ్ కావాలి మేడం అంటే వెంటనే నాకు అసలు ఏమీ చెప్పకుండానే వెంటనే తీసేసుకోమని చెప్పారు. అందరి బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సండే రోజు నాకు లీవ్ ఇవ్వాలని చెప్పి మీరు అందరు ప్రార్థన చేయండి. ప్రతి ఫస్ట్ సండే ప్రేయర్కి వెళ్ళాలని కోరుతున్నాను. ప్రతి సండే ఎవరు, ఎందుకంటే నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం కూడా ప్రతి సండే లీవ్ తీసుకుంటారంటే, ఎందుకంటే ఆమె కూడా క్రిస్టియన్ అంట, సండే సండే తను లీవ్ తీసుకుంటది. ఫస్ట్ సండే నాకు లీవ్ ఇవ్వాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. షూర్ అమ్మా, షూర్ షూర్, తప్పకుండా. మరి ఎవరైనా లాస్ట్ సాటర్డే మరి మనం కాజుపేట వెళ్తూ వచ్చాము.
టీంలో ఎవరైనా మరి అక్కడి సాక్ష్యాన్ని పంచుకుంటే బాగుంటుంది అనేది ఆశపడతా ఉన్నా. నేను సిస్టర్ కానీ మల్లేశ్వరి సిస్టర్ కానీ మరి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రైస్ లాడమ్మా, ప్రైస్ లాడ్ అందరికి. జస్ట్ ఇప్పుడే అది నా మైండ్ లోకి వచ్చింది, మీరు దాన్ని మాట్లాడుతా ఉన్నారు. ప్రైజ్ లాడమ్మా. నేను ఆలోచిస్తా ఉన్నాను, మనం అసలు ఆ సాక్ష్యం పంచుకున్నావా లేదా అని ఆలోచిస్తా ఉన్నాను. పోయింది లాస్ట్ సాటర్డేనే కదా అని చెప్పేసి. ప్రైస్ లాడ్. దేవుని నామానికి మహిమ. నిజంగా దాదాపు ఒక 1 year నుంచి అనుకుంటా నిర్లక్ష్యము లేదా దేవుడి సమయం రాలేదా అనేది పర్టికులర్ గా చెప్పలేను, కానీ మరి అక్క అయితే చాలా ఆశపడతా వచ్చారు. కవిత సిస్టర్ కాజీపేట చాలా రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. అలాగే మరి వెళ్ళడానికి మేము ప్రార్థనలు చేస్తూ వచ్చాము, మేము ఎదురు చూస్తూ వచ్చాము. అలాగే మీరు కూడా ప్రార్థన సహాయము మీ వైపు నుంచి కూడా చాలా ఉంది. మరి దేవుని యొక్క పనులు, ఆయన కార్యాలు, ఆయన టైమింగ్ ఇదంతా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం అనేకమైన చూస్తా వస్తా ఉన్నాము నిజంగా. అయితే మరలా మనల్ని మనం ప్రోత్సహించుకోవడం కోసము, అలాగే ఆయన నామాన్ని ఎప్పటికప్పుడు మనము ప్రతి విషయంలో కూడా ఆయన నామాన్ని మహింపరిచేవాడిగా ఉండాలి. కాబట్టి నిజంగా ఆయన పనులను మరలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి మేము వెళ్ళి అక్కడ వాళ్ళను బలపరచడంతో పాటు మేము కూడా చాలా బలపడి వచ్చామని చెప్పడంలో ఏ మాత్రం సంకోచితం లేదు. వాళ్ళని మరి వాళ్ళ కుటుంబము ఎంతగా బలపడింది అనేది మనకు కవితా సిస్టరే చెప్పాలి. మేమైతే చూసాము వాళ్ళ మరి ఇంట్లో ఉన్నటువంటి మరి జరిగినటువంటి పరిస్థితులు బట్టి, మరి అలాగే ప్రభు చూపించిన కృపను బట్టి, అలాగే ప్రభు మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్లో మరి జరిగినటువంటి కూటాన్ని బట్టి వాళ్ళు చాలా సంతోషించారని మేము అనుకుంటా ఉన్నాం. అదే మేము చూసాం వాళ్ళ ముఖాల్లో. మరి అందుని బట్టి దేవుని నామానికి మహిమ. అయితే అక్కడ కొన్ని విషయాలు నిజంగా వాళ్ళ హస్బెండ్ కూడా ఉండాలి అనేది మేము ఆశపడుతూ వచ్చాం. ఫ్యామిలీ అంతా ఉండాలి అని ఆశపడతా వచ్చాము. అలాగే చూసుకున్నాక ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం ఉండేలా చూడండి అని చెప్పేసి చెప్తూ వచ్చాము. అక్కడైతే మరి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ హస్బెండ్ లేరు, అసలు ఉండాల్సిన ఆయనే లేడు. ఇంకా మనము అందరికి చెప్పుకోగలం, కానీ ఇంకా ఇంట్లో హస్బెండ్ తొందరగా కొన్నిసార్లు గట్టిగా చెప్పుకోలేం కదా. సో బట్ మేమైతే వెళ్ళిన దగ్గర నుంచి నా వరకు నేనైతే అనుకుంటాను, అదే అసలు అన్న ఉండాల్సిందే కదా, మెయిన్ ఆయనే కదా. ఆయన ఉంటేనే ఇక్కడ సిచ్యువేషన్ అంతా ఇప్పుడు ఆయన కదా అసలు వినాల్సింది, ఆయనలో కదా మార్పు రావాల్సింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అలాగే వస్తే బాగుండు నడిపించమని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను అక్కడ కూర్చొని కూడా. మరి మిగతా వాళ్ళు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అంటే నా వరకు నేను కోరుకుంటా ఉన్నాను, మిగతా వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, వాళ్ళు ప్రేయర్ చేస్తా ఉన్నారు. అలాగే మరి కవితక్క కూడా తను కూడా అదే తన మనసులో ఉండి తను కూడా అదే ప్రేయర్ చేసుకుంటా ఉండిందంట, తన యజమానుడు కూడా ఉండాలని. అలాగే తనకు చెప్పిందంట. ఆ రోజు మరి తను రావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అయినప్పటికీ మరి తను అట్లీస్ట్ వచ్చి వెళ్ళమని చెప్పిందని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి నాకు తర్వాత పంచుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన రీతిగా మాకు ఒక మొత్తం 3 మెసేజ్లు కలిగి ఉన్నాము ఆ రోజు. ఉపవాస ప్రార్థన లాగా మరి 3 మెసేజ్లు కలిగి ఉన్నాము. మొదటి మెసేజ్ అయిపోయింది, ఒప్పుకోలు మెసేజ్ అయిపోయింది. ఆ తర్వాత మరి స్వస్థత నిమిత్తమై మరి సెకండ్ మరి ఆదరణ సంబంధించినటువంటి మరి కవితా సిస్టర్ కి ఆదరణ కొరకైతేని తనకు కొరకు కూడా మరి దేవుడు తనతో మాట్లాడడం కూడా జరిగింది. రెండవ మెసేజ్. 3వ మెసేజ్ వచ్చేసి మొత్తం
బ్రదర్ కొరకే ఉన్నటువంటి మెసేజ్ అని చెప్పడంలో నేనేమాత్రం సందేహించను. ఆ అయితే ఆ 3వ మెసేజ్ టైంకి అన్నొచ్చారు. నిజంగా దేవుడు ఎలా నడిపించాడు చూడండి. ఒప్పుకోలు అనేది బహుశా మరి ఆ సమయంలో ఉంటే బాగుండేది అని అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు నడిపించే దేవుని టైమింగ్స్ అవి వేరు. అసలు ఈ టైంలో ఉంటే ఆయన ఒప్పుకుంటాడు కదా అని అనుకుంటాం. కానీ నిజంగా ఆ ఫస్ట్ మెసేజ్ కి సెకండ్ మెసేజ్ కి లేనప్పటికీ 3వ మెసేజ్ లో ఆయనతో దేవుడు చాలా సూటిగా మాట్లాడాడు. మరి వాక్యం ద్వారా చాలా సూటిగా దేవుడు మాట్లాడారు. అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను ప్రార్థన చేయడము జరిగింది. అలాగే ఆ ప్రార్థనలో చివరి తను దేవునికి సమర్పించుకుంటూ పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకంగా ఏడుస్తూ ప్రార్థన చేయడం మేము చూసాం. ఇంకా అందుని బట్టి దేవుడు మనకి మహిమ అదే కదా కావాల్సింది. సో ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఒప్పుకోవడము, పశ్చాత్తాపడితే చాలు, తర్వాత జరిగించాల్సిన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మొట్టమొదట మనం దేవుని సన్నిధిలో పడ్డం అనేది మన పరిస్థితిని బట్టి, మనం చేసిన దోషాలను బట్టి, మన తప్పుదలను బట్టి ఆయన సన్నిధిలో మరి మనసారా పశ్చాత్తాపడ్డము అది మొట్టమొదటిగా ఉండాల్సిన కార్యము. ఆ తర్వాత చిన్నగా దేవుడే కార్యం జరిగించుకుంటాడు. అదైతే మేము అక్కడ చూసాము. అందుని బట్టి ఆయన రావడమే ఆశ్చర్యము. అదే ఎక్కువ, నేనైతే అదే ఎక్కువ అనుకుంటా ఉన్నాను. ఆయన రావడమే ఎక్కువ అనుకుంటా ఉన్నాను. కానీ ఆయన రావడమే కాదు, మరి దేవుడు ఆయనతో సూటిగా మాట్లాడము, ఆ తర్వాత ఆయన కూడా ఒప్పుకుంటూ ప్రార్థన చేయడము. దేవుడు నామానికి మహిమ. నిజంగా మరి ఎన్నో పరిస్థితులు, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. మరి ఇక కవిత సిస్టర్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ నుంచి మేము బయలుదేరి మళ్ళా తిరిగి వచ్చేంత వరకు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు కూడా మా ప్రయాణం అంతా కూడా ఆయన క్షేమకరమైనటువంటి పరిస్థితులు మాకు అనుగ్రహించడైనా. మరి వర్షం పడుతున్నప్పటికీ మేము ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడింది, లేదా కార్లో ఉన్నప్పుడు పడతా ఉంది. కానీ మరి విడిగా టైంలో మమ్మల్ని మరి మేమేమి ఎక్కడ ఇబ్బంది పడలేదు. మరి నా వరకైతే అంతకు ముందు రోజు అంత ఫీవర్ తో ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ కూడా ఫీవర్ తోనే ఉన్నాను. బట్ ఎలాగైనా వెళ్లాల్సిందే, ఫీవర్ ఉన్నా ఎట్లున్నా వెళ్ళడం ఆగడం అంటే ఉండదు. ఎందుకంటే ఇంత ముందు కూడా అలానే ఇంత ముందు కూడా ఒకసారి అలానే టీం వెళ్ళడం జరిగింది. బట్ ఆ టైంలో అందరు బ్రదర్స్ వెళ్తూ ఉన్నారని నేను వెళ్ళలేదు. నేను కూడా వెళ్లాల్సింది, కానీ అక్కడ బ్రదర్స్ మాత్రమే ఉన్నారు. ఇంక నేను ఒక్కదాని సిస్టర్ కదా, బాగోదని నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ మరి అక్క అయితే కోరుకుంటా ఉన్నారు. అక్క కోరుకోవడము అది బాధ్యత, అది మన బాధ్యత కూడా. మరి ఖచ్చితంగా వెళ్ళాలి. మరి పరిస్థితి చాలా లేచి కనీసం బ్రష్ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నాను ఆ మార్నింగ్ టైంలో. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. ఎప్పుడైతే మరి రెడీ అయ్యి వెహికల్ లో కూర్చున్నామో ఇంకా జ్వరం ఎడిపోయిందో నాకు తెలియదు. ఇక సో అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది. ఆ తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత ఇక అసలు జ్వరం అనేది మాటే లేదు తిరిగి వచ్చేంత వరకు. కానీ నిజంగా దేవుడు మరి ప్రతి విషయంలో కూడా అలాగే మరి వారికి ముందే చెప్పాను, అక్క మనము 10 గంటలకి మేము రాగానే ఖచ్చితంగా ప్రార్థన స్టార్ట్ చేసేస్తాము. ఆ తర్వాత మరి కావాలి అంటే భోజనాల సంగతి తర్వాత పెట్టుకుందాము. మధ్యలో అయితే మనము ప్రేయర్ టైంలో మాత్రము ఈ భోజనాల గురించి ఏం పెట్టుకోకండి, డిస్టర్బెన్స్ ఉంటుంది అనే విషయాన్ని కూడా కుటుంబం అంతా కూడా కూర్చోవాలి. కావాలంటే తర్వాత అందరం కలిసి చేసుకుందాము వంట అనే విషయం కూడా చెప్పాము. కానీ వాళ్ళైతే మేము వెళ్ళక ముందే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు. ఆసక్తి నిజంగా మరి ఎంత ఆశ కలిగి, ఎంత ఆసక్తి కలిగి, ఎంత బాధ్యత కలిగి, ఎంత మెలకువ కలిగి వాళ్ళు కూడా మరి ఉండడం అనేది మేము అక్కడ చూస్తూ వచ్చాము. మరి ప్రతి విషయంలో కూడా మరి వాళ్ళెంతో ఆదరింపబడ్డము. అలాగే
దేవుడు ఆ కుటుంబం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. మరి అక్క సాక్ష్యం చెప్తా వస్తా ఉంటే కవిత అక్క, ఆమె సాక్ష్యం ద్వారా మేమెంతో బలపడ్డాం. అసలు ప్రతి విషయం ఈ ఒక్క మాట పంచుకొని నేను ముందుకు వెళ్తాను. మిగతా సాక్ష్యం అంతా కవిత అక్క పంచుకుంటేనే బాగుంటది. సో ఈరోజు తను జాయిన్ అవ్వలేదు, కానీ తను పంచుకుంటేనే బాగుంటది. మరి ఒక్క మాట, ఇది అందరికీ తెలిసిందే కాబట్టి మిగతా విషయాలన్నీ జనరల్ అనుకుంటాము. బట్ ఈ యొక్క సాక్ష్యము నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైనవే, అయినప్పటికీ ఇంకా ఆశ్చర్యంగానే ఉంటది. తను ఒక మాట పంచుకున్నారు. మరి తను జాబ్ చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు చాలా దూరం తను ప్రయాణం చేస్తా వస్తా ఉన్నారు. తనకి మార్నింగ్ వెళ్ళడానికి ఈవినింగ్ రావడానికి చాలా దూరం అయ్యేసరికి చార్జెస్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో తనకి దగ్గర చార్జెస్ కి డబ్బులు లేవు. మరి ఇంట్లో భర్తను అడిగితే లేవని చెప్పేసేసారట. అలాగే మరి పేరెంట్స్ అడిగితే వాళ్ళు కూడా లేవని చెప్పారు. మరి గేట్ దాకా వెళ్ళి తను మరి ఎంతో బాధపడము జరుగుతా ఉండింది. మరి ఎలాగోలాగా వెళ్ళడం అయితే జరిగింది. కానీ మరి రిటర్న్ వచ్చే టైంలో తన దగ్గర మరి డబ్బులు లేవనుకుంటాను. ఆ టైంలో మరి తను ఎంతో బాధపడుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టడం జరిగింది. చాలా చాలా ఇబ్బంది పడతా వస్తారంట మరి ఆ యొక్క చార్జెస్ విషయంలో. మరి చాలా మరి మనకి ఇది పంచుకుంటా ఉన్నప్పుడు చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఆ పెయిన్ ఇప్పుడు ఏదైనా సరే ఒక పెయిన్ త్రూ ప్రెసెంట్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కడుపు నొప్పి అందరికీ తెలుసు, దాని ఎక్స్పీరియన్స్ అందరికీ తెలుసు ఎలా ఉంటది అనేది. మనం ఎవరికైనా కడుపు నొప్పి ఉందనే కానీ మనం ప్రార్థన చేస్తాం తన కడుపు నొప్పి పోవాలి అని చెప్పేసి. బట్ దాని గురించి దాని టేస్ట్ మనకు తెలుసు, దాని రుచి తెలుసు, దాని ఎంత బాధ పెడుతుందని మనకు తెలుసు. కానీ అయినా ఇప్పుడు ఎవరైతే ఆ పెయిన్ గుండా వెళ్తా ఉంటారో వాళ్ళకి ఆ పెయిన్ యొక్క విలువ ఎక్కువ తెలుస్తుంది. ఆ పెయిన్ త్రూ ఇప్పుడు ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళ బాధే ఎక్కువగా అది వాళ్ళకే తెలుసు. మనకు దాని గురించి తెలిసినప్పటికీ ప్రజెంట్ మనకు ఆ ఫీల్ ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా బహుశా చార్జెస్ మనకు అంత అనిపించకపోవచ్చు, కానీ ₹1 కూడా చేతిలో లేనప్పుడు తనైతే మరి వెళ్లాల్సి ఉంటుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరు మరి సపోర్ట్ చేయలేకపోయారు. ఆ టైంలో మరి తను చాలా కుమిలిపోతూ ప్రభు సన్నిధిలో మరి ఎంతగా ఏడ్చారో మనకు తెలియదు. కానీ ఆమె చెప్తా ఉన్నప్పుడు ఆ బాధ తెలిసింది. మరి తను రిటర్న్ వచ్చే టైంలో తనకు ఒక న్యూస్ తనకు వినపడింది. అదేంటి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బస్సెస్ స్త్రీలకు ఫ్రీ చేశారు. సో లేడీస్ కి బస్సెస్ ఫ్రీ కదా. సో అది ఆ రోజు జరిగింది. నేనైతే షాక్. ఓహో, దేవుడు మనకి రాజాజ్ఞను మార్చే దేవుడు కదా. నిజంగా మనం అనుకుంటాము బహుశా అదొక్కటి, అన్ని విషయాల్లో ఎక్కడెక్కడో ఆయన రాజకీయ లాభం కోసము ఆయన ఫ్రీగా పెట్టుకున్నాళ్లే అని అనుకుంటాం. కానీ నిజంగా ఆయన చూడండి, ఆయన బిడ్డల కోసము ఎంత, ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. ఆమె మొర విని మరి అలాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్న దేవుడికి మొర పెడతా వస్తున్నారో తెలియదు కదా. ఒక్కళ్ళ కోసమే మనం చూస్తాం. ఒక్క గొర్రె పిల్ల కోసము 99 గొర్రె పిల్లలను వదిలిపెట్టి వెతికేటువంటి దేవుడు మన దేవుడు. నాకు అనిపించింది నిజంగా ఆ అక్క మొర్ర విని బహుశా రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనలు దేవుడు ఆయనకి ఇచ్చాడేమో అనిపించింది. ఆ రోజే తను చాలా బాధపడుతూ చాలా కుమిలిపోతూ ప్రార్థన చేయడము, మరి దేవుడిని అడుగుతూ రావడము. మరి అదే రోజు తనకు వచ్చినట్టు న్యూస్ నిజంగా రేవంత్ రెడ్డి ఏకంగా మరి సీఎంఏ ఫ్రీ బస్సెస్ పెట్టేలాగా దేవుడు చేశాడని చెప్పడంలో నేను ఏమాత్రం సంకోచించను. అది చాలా గొప్ప విషయంగానే అనిపించింది. అండ్ అక్కడ ఉన్నటువంటి ఇంకొక బ్రదర్ అన్నారు, అక్క ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ యొక్క ఆయన ఏవైతే చేస్తానని చెప్పారో
ఆ పథకాలన్నిటిలో నెరవేర్చబడిన పథకం ఇదొక్కటే అక్క, అది మీకోసమే చేశాడేమో దేవుడు. మిగతా ఏవి కూడా ఇంకా చేయలేదు, ఇదొక్కటే చేశాడు. నాకైతే తెలియదు కానీ ఆయన ఎన్ని చేశాడు అనేది. నిజంగా బ్రదర్ అన్న మాటను బట్టి కూడా దేవుడు నామానికి మహిమ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ అవన్నీ తను పంచుకుంటేనే బాగుంటది. ఇంకా ఏదేమైనప్పటికీ ఆయన కార్యాలు చాలా గొప్పవి. మరి ఆ ప్రయాణం అంతా కూడా మేమెంతో ఆ మరి మేము లాభ పొందుతూ వచ్చాము, వారికి లాభమే అని చెప్తా ఉన్నాము. క్రీస్తు ద్వారా లాభం అంటే ఆత్మీయ లాభం. మరి అందరి బట్టి దేవుడు నామానికి ఎంతో మహిమ. మరి మేమందరం కూడా మరి చక్కగా వెళ్ళి రావడము. మరి వచ్చాక మరి అన్న కొంచెం సిక్ అయ్యారు, కానీ నిజంగా అన్న కూడా యుగేంద్ర అన్న కూడా మరి ఎంతో భారం కలిగి ముందు మరి ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నారని నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఒక 2 days ముందు నుంచి ఉన్నారనేది విన్నాను, బట్ క్లారిటీగా తెలియదు. బట్ ఆ రోజు ఆ ప్రయాణం కానీ అంతా ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ లేకుండా రిటర్న్ వచ్చిన తర్వాత సిక్ అయ్యారు, కానీ ఆ సమయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి దేవుడు ఎంతో కాపుదల ఇస్తూ వచ్చారు. అందుబట్టి దేవుడి నామానికి మహిమ. నిజంగా మరి ఆ సిస్టర్ యొక్క కుటుంబం గురించి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తూ ఉండాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే అనేక విషయాలు ఉంటా ఉన్నాయి, అనేక విషయాలు చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఇంకా ఉన్నాయి, అవి ఇంకా తీర్చబడాలి. మరి ప్రభు కృప కొరకు, ఆయన కరుణ కొరకు, ఆయన వారి పట్ల మరి ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది దాని కొరకు మరి ఎదురు చూస్తూ ప్రార్థించాలి. అనేకమైనటువంటి మరి అన్నిటికన్నా ముఖ్యంగా కవిత సిస్టర్ యొక్క కూతురు ప్రభా సిస్టర్ తన యొక్క భర్త విషయమై మరి వారి యొక్క ఆత్మీయ జీవితం కొరకై మరి ప్రార్థించాల్సిందిగా, మరి వారి యొక్క కుటుంబం కట్టబడు రీతిగా అనేకుల మధ్య సాక్షులుగా ఉండులాగున, ఆ కుటుంబాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వారికి మాదిరికరంగా ఉండులాగున, మరి ఎంతో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటా ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా మరి దేవుడు తన నామాన్ని మహిమ పొందుకునేలాగున, వారిని ఘనపరచులాగున, కార్యాలు జరిగించేలాగున మరి మనందరం కూడా ప్రార్థన చేయాలి. అలాగే అనుదిన ప్రార్థనలో కూడా, మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా, మీ పర్సనల్ ప్రేయర్స్ లో కూడా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కవిత సిస్టర్ అలాగే ప్రభా సిస్టర్, సో ఇద్దరిని మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామం పేట వేడుకుంటా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దేవుడి నామానికి మహిమ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మ. థ్యాంక్ యూ. నిజంగా దేవునికే మహిమ. ఏదేమైనా బట్టికి తను ఎన్ని పరిస్థితుల మధ్య ఉన్నా కానీ దేవుని కొరకు సాక్షిగా ఉండాలని, తన పనిచేసే స్కూల్లో మరి క్రిస్మస్ రోజున మరి బైబిల్స్ చిన్నపిల్లలకు మరి స్కూల్లో పంచడము, తను తెలుసుకున్నటువంటి దేవుణ్ణి తన జనాంగం తెలుసుకోవాలని ఎంతో భారం కలిగినటువంటి వ్యక్తిగా మేము చూస్తూ వచ్చాం. చాలా పెద్ద సాక్ష్యమే అయినప్పటికీ ప్రభు ద్వారాలు తెరిచిన కొలది మరి నిజంగా ప్రభువులో తను ఎంతగానో బలపడుతూ, కుటుంబం కూడా అసలు మనం అనుకుంటాం ఇది చిన్న సమస్య వస్తేనే ఇది ఇంత భయంకరమైన సమస్య అని, కానీ తన పెద్ద సమస్యల వలయంలోనే ఉందనేది చెప్పుకోవచ్చండి. ప్రభు అన్నిట్లో నుంచి కూడా నిజంగా సమస్తము సమకూడి జరుగుతున్నవి అనేది నిజంగా ఇది ఒక బలమైన వాగ్దానం క్రైస్తవ బిడ్డలకు. ఆయన సమకూరుస్తాడు అనేది చూడవచ్చు. మరి నిజంగా అప్పుడు వెళ్ళిన టీంలో మెంబర్స్ కూడా మరి సుప్రియ కానీ తనకు లీవ్ విషయంలో పరిస్థితులు, మరి నళిని సిస్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ చాలా సమయాన్ని వెచ్చించి వచ్చారు. నిజంగా ప్రభు గొప్ప కార్యం చేశాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని పని జరగాలి, దేవుని బిడ్డలు ఆదరించబడాలి అన్న దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. నిజంగా ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. దేవునికి స్తోత్రం కనుక దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి వందనాలు. ప్రతి సాక్ష్యము ఏ విధంగా పంచుకోవాలని ఆలోచన చేస్తుంటే దేవుడు చేసిన కార్యాలు చిన్నదైనా పెద్దదైనా ఆయన మహిమ కొరకు దేవుడు ఆయన
చేసిన కార్యాలను బట్టి మనం సాక్ష్యం చెప్పుకోవాలి. నిజమే. గత రోజుల్లో ఏమైందంటే పరిమళ ఇంట్లో తను బాత్రూమ్ క్లీన్ చేసాకి వెళ్ళింది. ఆ ఫెనాయిల్ వేసి బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే కాళ్ళు ముడత పడి స్లిప్ అయి పడింది. పడుతున్నప్పుడు ఫోర్స్కి బాగా దెబ్బ తగిలింది కాలుకి, తర్వాత చేతికి, భుజం కింద చేతికి. అయితే పడే టైంలో ఒక ట్యాప్ చేతికి దొరికింది, దాన్ని పట్టుకుని అట్లే కింద పడింది. అయితే దేవుడు చేసిన కార్యం ఏమిటంటే ఎక్కువ ప్రమాదం కలగకుండా దేవుడు నిజంగా కాపాడినాడు. ఒకవేళ ట్యాప్ చేతికి దొరకకపోయింటే ఇంకా ఎక్కువ దెబ్బ తగిలేది. అయితే 2 రోజులు బాగా బాధపడింది. అయితే ఎక్కువ డాక్టర్ దగ్గర మనం వెళ్ళకుండా మెడికల్ షాప్కి వెళ్ళి డైక్లోఫెనిక్ టాబ్లెట్ తీసుకొని ఇచ్చిన తర్వాత దాంతోనే అంతా నయమైంది. దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకవేళ ఎక్కువ దెబ్బ తగిన ఫ్రాక్చర్ గిచ్చర్ ఇంకా చాలా సమస్య అయ్యేది. అయితే దేవుడు అంతా కూడా తప్పించి దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రము. తనకు అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ మధ్య. దయచేసి ఆ విషయం కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవుడు సంపూర్తిగా తను స్వస్థపరిచినట్లు, ఆరోగ్యం ఇచ్చినట్లు మీరు దయచేసి ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, మేము ఇంతకు ముందు వెళ్ళి సేవ చేస్తున్న చోటు అక్కడ కొన్ని అనానుకూలమైన పరిస్థితులు, ఇబ్బందులు, అంటే మన సొంత బంధువుల మధ్యలో అక్కడ వెళ్ళి మనం సేవ చేస్తుంటే ఈ విషయం గురించి కొన్నిసార్లు నేను ప్రభుదర్శనతో కూడా మాట్లాడాను, తర్వాత యుగధరణతో కూడా కొంతవరకు పంచుకున్నాను. బంధువుల మధ్యలో సేవ అనేది ఎట్లా ఉంటుందో ఇబ్బందికరంగా చాలా పోరాటం అనేది అనుభవం కూడా చాలా వెళ్ళామంటే ఒక 5 years పైన అక్కడ సేవ చేసినప్పటికీ కూడా ఫలితం లేని ఒక పరిస్థితిలో కొన్ని పరిస్థితులు కారణాలను బట్టి ఇంకా అక్కడ మానేయాలి, వదులుకోవాలి అని అనుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 months అయింది అక్కడ మనం వెళ్ళకుండా. అయితే అక్కడ ఎక్కడైతే రెంట్ తీసుకొని చేస్తున్నామో వెంటనే మేము ఆ రెంట్ని క్యాన్సిల్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ మనము వెళ్ళకపోయినా, మనం వెళ్ళలేని పరిస్థితి ఉన్నా, ఎవరైనా అక్కడ భారం కలిగి సేవ చేసేవారు ఉంటే వారైనా వెళ్తారు, ఎవరికొరికైనా చూస్తామని ఆ విధంగా అట్లా ఉంచాము అక్కడ. అయితే దేవుని మహాకృపను బట్టి నిన్న ఒక సహోదరుడు ఆయన అక్కడ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఆయన అక్కడ ఏర్పరిచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అక్కడ ఇంతవరకు జరిగిన సేవ ఆగిపోకుండా దేవుడు కొనసాగించాలని ఆయన ఒక ఏర్పాటును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఇంకా స్టాప్ పూర్తి ఇంకా స్టాప్ చేయాలనే ఒక పరిస్థితి ఉండింది. అయితే దేవుడు ఆయన సహాయం, అంటే ఆయన సేవ అక్కడ ఏమాత్రం కూడా ఆగిపోవడం ఆయన చిత్తం లేదు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన అక్కడ సేవ చేయడానికి ఒక సహోదరుడు ఆయన ఏర్పరిచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఈ సండే నుంచి మరలా అక్కడ ఆరాధన స్టార్ట్ అవుతా ఉంది. సో దయచేసి బ్రదర్ రవి అని వారి కొరకు కూడా అక్కడ చేసే సేవ పరిచయ కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుతున్నాను. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ. నిజంగా అండి ప్రభు పరిచర్య ఎంతో గొప్పది. అది కొనసాగించబడ్డం అన్నది నిజంగా ఆయన చిత్తంలో ఉన్నప్పుడు అది అద్భుతంగా ఉంటుంది కదా. స్థానికంగా ఎంతో కాలం నుంచి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. మరి నేను కూడా మాట్లాడుతూ వచ్చాను అన్నతో. దేవుని చిత్తం ప్రకారం జరుగుతున్నప్పుడు మనం ఆ పరిచర్యను బట్టి మరింత భారంగా ప్రార్థన చేయాలి. మరి అక్కకు జరిగిన విషయాన్ని బట్టి కూడా ప్రభువుకే మహిమ. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే పంచుకోవచ్చు అండి.
ఒకవేళ సాక్ష్యం ఏమి లేనట్లయితే మనం ప్రార్థనలోనికి వెళ్దామండి. మరి ఈ సాక్ష్యములన్నిటి కొరకు మరి టీంలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. అలాగే గిరిజా సిస్టర్ కూడా అనారోగ్యంగా ఉన్నారు, మరి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఏదైనా ప్రార్థన మనవి ఉంటే కూడా మీరు తెలియజేసినట్లయితే మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తామండి. దయచేసి సాక్ష్యముల కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి మిగతా విషయాలు కూడా ప్రార్థించండి.